హ్మ్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా వస్తుంది. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ వీడియో ఏంటి అంటే, ఫిఫ్త్ సెమిస్టర్ ఎవరైతే ఉన్నారో ఏపీ డిప్లొమాకి సంబంధించిన స్టూడెంట్స్ C16 బ్యాచ్ వాళ్ళు ఫిఫ్త్ సెమిస్టర్లో ఆల్ బ్రాంచెస్కి కామన్గా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ స్మార్ట్ టెక్నాలజీస్ అని చెప్పి కోడ్ వచ్చేసినప్పటికీ మనకి 501 ఉంటుంది. సో ఆ 501కి సంబంధించి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో కమింగ్ అయితే జాన్లోని ఐఎంఎస్టీ ఎగ్జామినేషన్ అయితే ఉంది 2022కి సంబంధించి. ఇది మీరు నెక్స్ట్ ఇయర్ చూసిన ఎవరికైనా సప్లిమెంటరీస్కైనా దేనికైనా ఉపయోగపడేటట్టుగా ఐఎంఎస్టీకి సంబంధించి పాస్ అయ్యేటట్టుగా ఈజీగా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి రిపీటెడ్ కానీ ప్రతి సంవత్సరం. సో దానికి సంబంధించి నేనైతే వీడియో చేయాలనుకుంటున్నాను. సో అదే మీకు ఈరోజు చెప్తున్నాను. సో అదేంటి అంటే, టోటల్గా మీకు ఐఎంఎస్టీలోని 8 చాప్టర్స్ ఉంటాయి. ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియో కమింగ్ సూన్ వస్తుంది. మళ్ళీ నా ఛానల్లో అయితే మీరు ఫాలో అవ్వండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు అది వస్తుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, దాంట్లో కూడా మీకు ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. దాంట్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో టోటల్ ఆఫ్ 8 చాప్టర్స్ ఉంటాయి. ఈ 8 చాప్టర్స్లో మీరు అస్సలు కాన్సన్ట్రేట్ చేయకూడని చాప్టర్ ఏంటనేది చెప్తాను. 7th చాప్టర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు పక్కన పెట్టండి. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం ఎలా చదవాలనేది. 7th చాప్టర్ని మీరు పక్కన పెట్టేయండి. బికాస్ ఆఫ్ ఎస్ఐ లేదు, ఓన్లీ 2 షార్ట్స్ ఉన్నాయి. దాన్ని పక్కన పెడితే రిమైనింగ్ 7 చాప్టర్స్ ఉన్నాయి. 7 చాప్టర్స్లో కూడా వెయిటేజ్ పరంగా చూస్తే 2nd చాప్టర్ అండ్ 3rd చాప్టర్ అనేది అండ్ 8th చాప్టర్ కూడా హైయెస్ట్ వెయిటేజెస్ ఉన్నాయి. 2, 3, 8 చాప్టర్స్ 18. సో అండ్ 8th చాప్టర్ 16 మార్క్స్ ఉన్నాయి. సో ఈ 3 చాప్టర్స్ చదువుకున్నా పాస్ అవుతారు. బట్ ఇవే డిపెండ్ అయ్యి వెళ్ళకూడదు కాబట్టి ఈ 3 చాప్టర్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత ఫస్ట్ చాప్టర్ మీద కూడా మీరైతే ఫోకస్ పెట్టాలి. ఓకేనా? సో ఇవి చదువుకుంటే సరిపోతుంది. నేను చెప్తాను ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుండి కూడా కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో షార్ట్స్ మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా. ఓకే, ఫస్ట్ చాప్టర్ నుండి ఓన్లీ 2 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఏంటి అంటే, సో మీరు కరికులం తీసుకొని నోట్ చేసుకుంటే, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, డైరెక్ట్ 10 మార్క్ క్వశ్చన్ ఇస్తారు. ఇది ఎస్ఏ కింద 1.5 ఫ్రమ్ కరికులం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే, అది తర్వాత ఒకవేళ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అడగకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పి ఉంటుంది 1.6. చూసారు కదా, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఒక ఎస్ఏ క్వశ్చన్, అది మిస్ అయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒక క్వశ్చన్. ఈ రెండింటి దాటి ఇంకెక్కడికి వెళ్ళడు, మ్యాక్సిమం వెళ్ళడు, ఇంకేం లేవు కూడా వెళ్ళడానికి. ఓకేనా? ఈ 2 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ని మీరు మార్క్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? అప్పుడు మీరు ఎగ్జాక్ట్గా 10 మార్క్స్ వచ్చేస్తాయి ఈ దాని నుండి. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి 14 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ 14 యొక్క హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి బాగా. ఆ హెడ్డింగ్స్ని బ్లాక్ పెన్తో హైలైట్ చేస్తూ రాయండి. ఈజీగా మీరు పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీకు మొత్తం 14 హెడ్డింగ్స్ మీకు కనిపించి దానిలో కొంచెం మ్యాటర్ రాస్తే మీకు మ్యాక్సిమం 8 to 9 మార్క్స్ ఇస్తారు. ఎందుకంటే మీరు రాసిన ప్రతి 14కి సంబంధించి కిందనున్న చదవడం అనేది చాలా కష్టం. అందుకే హెడ్డింగ్స్ని మీరు పర్ఫెక్ట్గా ఉంటే దాన్ని బ్లాక్ కలర్తో హైలైట్ చేస్తే మీకు మ్యాక్సిమం మార్క్స్ అనేది అలాట్ చేస్తారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అవి ఫస్ట్ చాప్టర్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ కమింగ్ టు చాప్టర్ 2. చాప్టర్ 2లో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు ఇస్తాను, తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చెప్తాను. ఈలోపు ఇవి చదవండి. ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2.12లో ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. దీనిలో ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ డ్రా చేసేసి మీరు ఆ డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి అనేది, ఏ మేనేజ్మెంట్లో అయినా కూడా డెసిషన్ మేకింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో అది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఒక చార్ట్ ఉంటుంది, బ్లాక్ డయాగ్రామ్ లాగా. అది డ్రా చేసి దాంతో పాటుగా మీకు నచ్చిన ఓన్ మ్యాటర్ని రాయండి. ఐఎంఎస్టీ ఈజ్ నథింగ్ బట్ బుక్లో అనేది రాయాలని లేదు. మీకు మేనేజ్మెంట్ కోసం, బిజినెస్ కోసం ఏం అర్థమైందో ఆ బిజినెస్ మేనేజ్మెంట్లోని డెసిషన్ మేకింగ్ అనేది ఎటువంటి కీ రోల్ ప్లే చేస్తుంది అనేది మీరు అనేది మీ ఆన్సర్ స్క్రిప్ట్లోని రాయాలి. విత్ యూజింగ్ 1 బ్లాక్ డయాగ్రామ్ రాయండి. ఎందుకంటే 10 మార్క్ క్వశ్చన్ కాబట్టి అట్లీస్ట్ ఒక డయాగ్రామ్ని రిప్రజెంట్ చేస్తే ఆ డయాగ్రామ్లోనే ఆన్సర్ని చెప్పేటట్టుగా ఉండాలి. సో అలాంటివి మీకు టెక్స్ట్ బుక్లో దొరుకుతాయి, లేదనుకుంటే గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసి సెర్చ్ చేసుకోండి. ఈజీగా పాస్ అవుతారు. ఐఎంఎస్టీ బిలీవ్ మీ, చాలా ఈజీగా పాస్ అవుతారు విత్ యువర్ ఓన్ వే. అంతేగాని టెక్స్ట్ బుక్లోనే చదివేస్తే మాత్రం ఏం రాదు. నెక్స్ట్, అది ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఇన్ మేనేజ్మెంట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 2.14లో ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ జాబ్ అనాలిసిస్, జాబ్ డిస్క్రిప్షన్ అండ్ జాబ్ స్పెసిఫికేషన్స్ అని చెప్పి ఈ 3 ఉన్నాయి కదా, 3 చదవండి. అది
5 మార్క్స్ కిందైనా అడగొచ్చు, డైరెక్ట్ 10 మార్క్స్ కిందైనా రెండు అడగొచ్చు. జాబ్ అనాలిసిస్, జాబ్ డిస్క్రిప్షన్ కలిపి 10 మార్క్స్ కింద, లేదా జాబ్ అనాలిసిస్, జాబ్ స్పెసిఫికేషన్స్ కలిపి 10 మార్క్స్ కింద, లేదా అట్లీస్ట్ ఆఫ్ జాబ్ అనాలిసిస్ ఒక్కటే ఒక 5 మార్క్ కింద బీబిట్ కింద ఏమైనా ఇచ్చినా కూడా మీరు ఈజీగా రాయడానికి ఉంటుంది. కాబట్టి ఆ 3 చదవండి. ఆ 3 కూడా ఓన్గా చదవచ్చు, ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ. టెక్స్ట్ బుక్లో కూడా చాలా బాగా రాశాడు, మీరు ఒకసారి చదవండి. మీ దగ్గర ఏ టెక్స్ట్ బుక్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్లో బాగా రాసి ఉంటుంది, చదవండి. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా స్టేట్ మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ అని చెప్పి ఉంటుంది. సో 2.8 అది షార్ట్ కింద అడుగుతాడు, ఎస్ఏ కింద అడుగుతాడు. సో మీరు కొంచెమైనా ఒక డయాగ్రామ్ ఉంటుంది, ఆ డయాగ్రామ్ చూసుకొని ఏం చేస్తానంటే డయాగ్రామ్ చూసుకొని కొంచెం మ్యాటర్ 4-5 హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ 4-5 హెడ్డింగ్స్ ఇందాక చెప్పా కదా, సో అలానే గుర్తుపెట్టుకొని ఆ డయాగ్రామ్ని కొంచెం గుర్తుపెట్టుకోండి, మీకు ఎస్ఏ అడిగితే ఈజీ అవుతుంది. ప్రస్తుతానికి ఈ 3 కూడా చదవండి. ఆ తర్వాత రిమైనింగ్ ఉన్నవన్నీ నేను నెక్స్ట్ వీడియోలోని అయితే మీకు చెప్తాను, ఆ తర్వాత చూసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ 3 చదవండి. ఇది కాకుండా ఇంకొక క్వశ్చన్ ఉంటుంది, అదేంటి అంటే ప్రొప్రైటర్షిప్ అని చెప్పి మనకు ఒకటి ఉంటుంది, అది కూడా చదవడానికి ట్రై చేయండి. అది ఈ చాప్టర్ లేదా ఇంకో చాప్టర్ నాకు తెలియదు, బట్ అయితే ఒకసారి చదవడానికి ట్రై చేయండి. ఇప్పుడు చెప్పిన వరకు చదివినవి చాలు ఈ సెకండ్ చాప్టర్ నుండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ చాప్టర్ కూడా మీకు చెప్పన్నాను కదా 18 మార్క్స్ వస్తుందని చెప్పి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను దీనిలో కూడా. అవి ఏంటంటే 3.12లో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అని చెప్పి ఉంటుంది. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లోని బ్రేక్ ఈవెన్ చార్ట్ ఉంటుంది, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు 10 మార్క్స్ ఉంటే ఆ చార్ట్కి ఒక 6 మార్క్స్ ఇచ్చేటట్టుగా అంత పెద్ద చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ని మీరు ఈజీగా రిప్రజెంట్ చేస్తే వాళ్ళకి ఈజీగా మంచి మార్క్స్ వేస్తాడు. యూజింగ్ మంచిగా మనం ఆ పాయింట్స్ని కొంచెం హైలైట్ చేయడం, ఆ చార్ట్ని బాగా రిప్రజెంట్ చేయడం చేస్తే మంచిగా మార్క్స్ వేస్తారు. చార్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తారు, దాని కిందనే మీరు కొంచెం మ్యాటర్ రాస్తారు. ఓకేనా? మీకు తెలిసిన మ్యాటర్ దాన్ని బట్టి అర్థమైంది ఏదైతే ఉందో అది రాసేయండి. చాలా ఇంపార్టెంట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అయితే. తర్వాత ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే దీంట్లోని పెట్టే సిపిఎం నెట్వర్క్స్ 10 మార్క్స్ డైరెక్ట్ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. అదేంటనేది చూడండి. డ్రా పెట్ సిపిఎం నెట్వర్క్స్ అని చెప్పి ఉన్నది కదా 3.14లో మీకు ఒక టేబుల్ ఇస్తాడు, యాక్టివిటీ టేబుల్, ఈవెంట్ టేబుల్ అని చెప్పి ఉంటుంది. ఆ టేబుల్ నుంచి మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. డ్రా ద నెట్వర్క్ డయాగ్రామ్ అండ్ ఐడెంటిఫై ద క్రిటికల్ పాత్ అండ్ ఐడెంటిఫై ద ప్రాజెక్ట్ డ్యూరేషన్ అని చెప్పి 3 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు ఆ ఇచ్చిన టేబుల్ నుండి నెట్వర్క్ డయాగ్రామ్ని డ్రా చేయాలి. మీ కాలేజ్లో చెప్పున్నారో లేదో అయితే నాకు తెలీదు. ఆల్రెడీ నెట్వర్క్ డయాగ్రామ్ని ఎలా డ్రా చేయాలని చెప్పి ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేసి ఉన్నాను, దానికి సంబంధించి లింక్ కూడా ఇస్తాను. ఒక 10 మినిట్స్ అయితే చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో ఏబీసీ అనాలిసిస్ అండ్ ఏమంటారు ఇప్పుడు చెప్పాను కదా బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, ఈ పట్టే సిపిఎం, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నిటికీ సంబంధించి ఐఎంఎస్టీ కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి. సో అవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లోని ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్తో సహా ఉంటుంది. ఆ వీడియోస్లోని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను, ఒకసారి చూడండి. మీకు అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి ఈజీగా ఎగ్జామ్ అయితే పాస్ అయితే మీరు నెక్స్ట్ బీటెక్ వెళ్ళడానికి యూస్ఫుల్ ఉంటుంది. ఎగ్జామ్ క్లియర్ చేయాలి కదా, సో ఇది కూడా ఒక భాగమే. కాబట్టి ఇది చాలామంది భయపడతారు చెప్పట్లేదు కాలేజీలో అని చెప్పి, సో అందుకని కొన్ని ఆల్రెడీ చేసి ఉన్నాను వీడియోస్, అవి చూడండి. ఓకే, ఈ పెట్ సిపిఎం నెట్వర్క్ డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు, ఈజీగా చదవండి, బాగా ప్రిపేర్ అయిపోండి. ఓకేనా? అదొకటి. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటి అడుగుతాడంటే మెయిన్గా మీకు ఈ చాప్టర్ నుండి ఎక్స్ప్లెయిన్ రూటింగ్, స్కెడ్యూలింగ్ అండ్ డిస్పాచింగ్ మెథడ్ అని చెప్పి అడుగుతాడు. అంటే ఇదంతా ఒక ప్రాసెస్, ఇది రూటింగ్, స్కెడ్యూలింగ్, డిస్పాచింగ్. ఓకేనా? ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ఒక ప్రోడక్ట్ అనేది మనం ఎలా తయారు చేస్తాం, ఎలా ప్యాక్ చేస్తాం, ఎలా డిస్పాచ్ చేస్తాం వేరే దగ్గరికి అని చెప్పి 3 మెథడ్స్ ఉంటాయి. ఆ 3 మెథడ్స్ని కలిపి మనకు ఒక క్వశ్చన్ కింద ఫామ్ చేసి అడగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ 3 కూడా మీరైతే చదవండి. ఓకేనా? ఈ 3 చదవండి. కొన్ని పాయింట్స్ ఉంటాయి, అర్థమయ్యేటట్టుగా చదువుకుంటే సరిపోతుంది. ఈ 3 చదవండి, ఇవి ఇంపార్టెంట్ ఫ్రమ్ ది చాప్టర్ 3 లెసన్. ఓకేనా? ముందు ఇవి చదవండి, తర్వాత నెక్స్ట్ అనేవి మనం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ అని చెప్పి ఉంటుంది. ఈ మెటీరియల్స్ మేనేజ్మెంట్ నుండి ఏబీసీ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనిలో కూడా అలానే మీకు ఒక గ్రాఫ్ ఉంటుంది. మనం ఒక కంపెనీ కనుక చూసుకున్నట్టయితే కంపెనీలోని 3 టైప్స్ ఆఫ్ మనకి మెషినరీ 3 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవి కొన్ని ఎక్కువ ఉపయోగపడేవి, కొన్ని తక్కువ ఉపయోగపడేవి, అండ్ తర్వాత ఇంకొంచెం తక్కువ ఉపయోగపడేవి. ఒక్కొక్క దానికి ఒక అమౌంట్ అంటూ మనం ఫిక్స్ చేసుకొని దాన్ని బై చేస్తాం. దీనికి సంబంధించి కూడా ఒక పర్టికులర్ వీడియోని నేను చేసి ఉన్నాను, చాలా బాగా అర్థమవుతుంది మీకైతే, చూడండి. ఓకేనా? అది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది మాత్రం వదలకండి. ఆ గ్రాఫ్ అండ్ విత్ యువర్ ఎక్స్ప్లెయిన్ ఏబీసీ అనాలిసిస్ డైరెక్ట్ 10 మార్క్స్. ఓకే, తర్వాత ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత 1 మినిట్ గైస్, ఇక్కడ
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ని మీరు లిస్ట్ అవుట్ స్టోర్ రికార్డ్స్ అని చెప్పి ఉంది కదా, ఆ మొత్తం అన్నిటినీ కూడా మీరు రాయాలి. లాస్ట్ టైం ఎలా అడిగాడంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుండి మీకు టైప్స్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పి అడిగాడు. మనకు ఒక కంపెనీలోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ ఏంటి అనేది ఒక డైరెక్ట్ 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ కింద అడిగాడు. సో దాన్ని కూడా మీరైతే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ టైం కూడా ప్రిపేర్ అవ్వలేదు చాలామంది. సో ఈసారి అయితే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో ఓకేనా, లిస్ట్ అవుట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పి మీకు క్వశ్చన్ ఉంటుంది, అది కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ చాప్టర్ నుండి ఇంతకన్నా ఇంపార్టెంట్ ఏమీ లేవు. మళ్ళీ నేను చూసి మీకు ఇదిగోండి ఇక్కడ చూడండి 4.10 ఉంది కదా, లిస్ట్ అవుట్ స్టోర్స్ రికార్డ్స్ అని చెప్పి దీని నుండే డైరెక్ట్ 10 మార్క్ క్వశ్చన్ ఇచ్చున్నాడు. సో ఏబీసీ అనాలిసిస్ అండ్ లిస్ట్ అవుట్ స్టోర్ రికార్డ్స్ అయితే చదవండి. ఇవి చదవండి ఈ లెసన్ నుండి. నేను లిమిటెడ్గా ఇస్తున్నాను. ఫస్ట్ ఇవి చదివితే నెక్స్ట్ పార్ట్ 2 వీడియో ఉంది కదా, దానిలో రిమైనింగ్ కూడా నేను చెప్తాను. ఓకేనా, ఈ 2 క్వశ్చన్స్ నెక్స్ట్ ఏంటి అనేది చెప్తాను చూడండి. 5th చాప్టర్ నుండి మెయిన్ ఇంపార్టెంట్ 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 ఎస్ఏ క్వశ్చన్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. సో అవి ఏంటి అనేది చెప్తాను చూడండి. నో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ 5S ఫర్ గుడ్ హౌస్ కీపింగ్. ఓకేనా, 5.7 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఒకటి ఇచ్చున్నాడు. ఇవైతే మెయిన్గా చదవండి. ఆ తర్వాత ఇంకేంటంటే 1 minute గైస్, 5S ప్రిన్సిపల్ అయిపోయిన తర్వాత ఇక్కడ యాక్సిడెంట్స్ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్ కోసం అడుగుతూ ఉంటాడు, అది కూడా చదవండి. అదేంటంటే ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఇంకా ఏమంటారు దాన్ని, ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, ఆ ఇండస్ట్రీస్లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉన్నదనుకోండి, ఫర్ సపోజ్ ఆ ఇండస్ట్రీలోని ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, కెమికల్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, అండ్ ఇంకా షార్ట్ సర్క్యూట్స్ అన్నీ చాలా ఏవైతే ఉన్నాయో అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే దాన్ని యాక్సిడెంట్స్లోకి వస్తాయి. యాక్సిడెంట్స్ అంటే రోడ్ మీదే కాదు, ఒక ఇండస్ట్రీలో ఎటువంటి టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతాయని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండస్ట్రీస్ అని చెప్పి మనకి ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ని కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో అప్పుడే మీరైతే మ్యాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు. 5S ఫర్ గుడ్ హౌస్ కీపింగ్ ఒకటి, అండ్ ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ అండ్ టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండస్ట్రీస్ అని చెప్పి మనకు ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్ ఆఫ్ యాక్సిడెంట్స్ అని చెప్పి ఉంది కదా. సో మీకు అలా అయితే అడగడు, కానీ కొన్ని విధాలు మార్చి అడుగుతాడు. ఆ టైప్స్ ఏంటి, ఆ యాక్సిడెంట్ అవ్వడానికి కాజెస్ ఏంటి, అలాంటివన్నీ అడుగుతాడు. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసుకొని చదవండి. ఈ లెసన్ నుండి ఈ 2 చదవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే 6th చాప్టర్ నుండి మ్యాక్సిమమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయితే ఇస్తున్నాడు. సో అదైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దాం. 7th చాప్టర్ అయితే అస్సలు చదవకండి. ఓకేనా, ప్రస్తుతానికైతే 7th చాప్టర్ అస్సలు చదవకండి. నెక్స్ట్ 8th చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మనం చెప్పొచ్చు ఈజీగా. ఏంటంటారా, ఐఓటీ అప్లికేషన్స్ దాటి ఎప్పుడు ఇవ్వడు. ఆ ఐఓటీ అప్లికేషన్స్లో ఏమి ఇస్తాడంటే మ్యాక్సిమం ఎక్కువసార్లు స్మార్ట్ సిటీ కోసం రాయమంటాడు. స్మార్ట్ సిటీ కోసం ఎక్స్ప్లెయిన్ ద స్మార్ట్ సిటీ అని అడుగుతాడు. డైరెక్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ స్మార్ట్ సిటీ అంటే ఏంటంటే ప్రస్తుతానికి మొత్తం అంతా కూడా ఆటోమేషన్ అయిపోయింది. స్మార్ట్ సిటీ అంటే ఏంటంటే స్మార్ట్ సిటీలోని కొన్ని బ్లాక్స్ ఉంటాయి. అంటే స్మార్ట్ బిల్డింగ్స్ అని, స్మార్ట్ ఏటీఎం మిషన్స్ అని, స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్స్ అని, స్మార్ట్ లైటింగ్ సిస్టమ్స్ అని. లైటింగ్ అంటే బయట మనకి పబ్లిక్ లైటింగ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం, మార్నింగ్ అయితే ఆఫ్ అయిపోవడం, అలాంటివన్నీ కూడా స్మార్ట్ సిటీలో భాగం. సో దానికి సంబంధించి ఒక 6 టైప్స్ ఆఫ్ తీసుకోవాలి. స్మార్ట్ సిటీ అని అడిగితే స్మార్ట్ బిల్డింగ్ కోసం రాయాలి, స్మార్ట్ లైట్ కోసం రాయాలి, స్మార్ట్ కంట్రోలింగ్ కోసం రాయాలి. అలాగే ఒక క్వశ్చన్ ఉంటుంది, మీకు ఆన్సర్ కూడా చాలా బాగుంటుంది, దాన్ని చూసి మీరైతే రాయండి. ఓకేనా, సో నేను ఆల్రెడీ చేసిన వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతా. తర్వాత స్మార్ట్ ఎనర్జీ అండ్ స్మార్ట్ గ్రిడ్ 2 కలిపి డైరెక్ట్ 10 మార్క్స్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద స్మార్ట్ ఎనర్జీ అండ్ స్మార్ట్ గ్రిడ్ అని చెప్పి అడుగుతాడు, 2 కలిపి. ఓకేనా, ఇవి మిస్ అయితే ఈ 2 ఇప్పుడు నేను ఏమైతే చెప్పిన మిస్ అయితే ఇంకేం అడుగుతాడు అంటే ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఐఓటీ. ఓకేనా, ఇవి. సో ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది స్మార్ట్ సిటీ, తర్వాత స్మార్ట్ ఎనర్జీ అండ్ స్మార్ట్ గ్రిడ్, తర్వాత ఏంటి అంటే ఐఓటీ ఉన్నది కదా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఫీచర్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కలిపి 10 మార్క్స్కి ఇచ్చే ఛాన్సెస్ ఉంది అంతే. ఓకే, ఇవి మ్యాక్సిమం అయితే చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఎన్ని చెప్పాను, స్మార్ట్ సిటీ 1, స్మార్ట్ ఎనర్జీ అండ్ స్మార్ట్ గ్రిడ్ 2, 3 అండ్ ఐఓటీ ఫీచర్స్ 4 క్వశ్చన్లు చెప్పాను. అండ్ 6th చాప్టర్ నుండి అయితే నేనేం చెప్పలేదు. 5th చాప్టర్ నుండి 2 చెప్పాను, 6, అండ్ 4th చాప్టర్ నుండి స్టోర్ రికార్డ్స్ కోసం చెప్పాను, అండ్ అలానే ఏబీ అనాలిసిస్ 8, అండ్ అలానే 3rd చాప్టర్ నుండి పెట్ 1 9 క్వశ్చన్,
అండ్ స్కెడ్యూలింగ్ రూటింగ్ డిస్పాచింగ్ కోసం చెప్పాను, అదంతా కలిపి ఒకటే, అంటే 10 క్వశ్చన్స్. అండ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ కోసం చెప్పాను, అదొకటి 11 క్వశ్చన్స్. తర్వాత జాబ్ అనాలిసిస్, ఇంకా మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఒకటి, తర్వాత ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ 14 వరకు చెప్పున్నాను. దీనిలో ఒక 16 క్వశ్చన్స్ టోటల్గా చెప్పాను. అండ్ ఇంకొకటి యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు, ఇది నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే ఇప్పుడు చూసాను, 1 minute ఆగండి. ఎక్స్ప్లెయిన్ బిహేవియరల్ థియరీ ఆఫ్ లీడర్షిప్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా ట్రై చేయండి చదవడానికి, ఓకేనా. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నేను చెప్పినవి టోటల్ 17. ఇవి చదివితే మ్యాక్సిమం అయితే మీరు పాస్ అవ్వచ్చు, ఓకే. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ అండ్ ఇంకా ఏమైనా మిస్ చేసి ఉంటే అవి చెప్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలానే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చాలా లింక్స్ ఉన్నాయి, అవి కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.